మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. విషయం వాళ్ళకి చెప్పను. మీరు ధైర్యంగా నిశ్చింతగా ఉండండి. గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైరం, మూడు వారిన మనసులోనే పలికిందేదో ప్రాణం. కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం, కాలంతో పరిహాసం చేసిన స్నేహం. పొత్తులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి చెయ్యందించమంది ఒక పాశం, రుణ పాశం, విధి విలాసం. చెయ్యందించమంది ఒక పాశం, రుణ పాశం, విధి విలాసం. ఎవరిది నెంబర్? హలో, ఎవరండి? అమ్మ ధరణి, నేను జననిని. హాయ్ అండి. గుడి నుంచి ఇంటికి వెళ్ళారా? వచ్చాను. మీరు వెళ్ళిపోయారా? మేమెప్పుడో వచ్చేసామండి. నా కూతురి గొంతు, దాంతో మాట్లాడుతుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఏంటండి ఈ టైంలో కాల్ చేశారు? ఏం లేదు, నీతో మాట్లాడాలని అనిపించింది. ధరణి, బొంచేద్దారమ్మా. సారీ అండి, నేను మీతో తర్వాత మాట్లాడతాను. మా నాన్నకి భోజనం పెట్టాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది. టైంకి తినకపోతే ఆరోగ్యం బాగుండదు కదా. సారీ, కట్ చేస్తున్నానని ఏం అనుకోవద్దు. హలో హలో ధరణి. అమ్మా ధరణి, వస్తున్నా నాన్న. జనని, ఏంటమ్మా పొద్దున్నుంచి ఎక్కడికి వెళ్ళావే? అలా బయటకు వెళ్ళానులేమ్మా. ఏం లేదు, పొద్దునన్నంగా వెళ్ళావు కదా, అందుకే అడుగుతున్నాను. జనని, మధు చిన్నాలని చూస్తే నా గుండె తరుక్కుపోతోంది. వాళ్ళని ఎలా ఓదార్చాలో కూడా అర్థం కావడం లేదు. ఏమైందమ్మా? ఒక్క మాట మీ నాన్న పలానా అని చెప్పి సంతోషం పడతాం కదా.
వాళ్ళు వాళ్ళ నాన్నెవరో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారే. నువ్వేమో నీ పిల్లల కోసం వెతుకులాడుతున్నావు. వాళ్ళ బాధ నీ బాధ తీరిపోవాలంటే నువ్వు ఎంత తొందరగా నీ కన్న పిల్లల్ని కనుక్కుంటే అంత మంచిది. నీ బాధ నేను చూడలేకపోతున్నానే. అమ్మా, ఏంటి అమ్మా, నాకు నా కన్న పిల్లలెవరో తెలిసిందమ్మా. అవునా? మరి నాతో చెప్పవేంటి? ఎవరు వాళ్ళు? ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? దేవుడున్నాడమ్మా. ఆయనే వాళ్ళెవరో నాకు తెలిసేలా చేశాడు. వాళ్ళు నాకు నా పిల్లలని తెలియకముందే వాళ్ళని నాకు దగ్గర చేశాడమ్మా. అవునా? ఎవరే? నిన్న మన ఇంటికొచ్చిన ధరణి బాలులేనమ్మా నా కన్న పిల్లలు. అవునా? నమ్మలేకపోతున్నానే. వాళ్ళని చూసినప్పుడే అనుకున్నానే నీకు వాళ్ళకి ఏదో సంబంధం ఉందని నా మనసు చెప్తూనే ఉంది. ఎంత మంచి పిల్లలే. అవునమ్మా, ఖచ్చితంగా వాళ్ళే. ఈ మాట ఎందుకు ఎంత డల్ గా చెప్తావు? ఆనందంతో చెప్పాల్సిన విషయం కదా. సంతోషపడే విషయమే కానీ ఏదో సందిగ్ధతమ్మా. వాళ్ళు నా పిల్లలే అని తెలిసినా ఇప్పుడు వాళ్ళని నా దగ్గరికి ఎలా తీసుకోవాలి? వీళ్ళు దూరం అయితే ఎలా నిబ్బరంగా ఉండాలి? నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది? పద, వాళ్ళ ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పేద్దాం. అమ్మా, మధు చిన్నాల సంగతి? వాళ్ళ సంగతి అంటావేంటే? వాళ్ళని వాళ్ళ నాన్నకి అప్పగించేద్దాం. ఎంత తేలిగ్గా చెప్పేశావమ్మా, అప్పగించేద్దామని. అక్కడే కదా నా మనసంతా వెల్లవెల్లాడిపోతుంది. వాళ్ళ ఎడబాటునే కదా నేను ఊహించుకోలేకపోతున్నాను. వాళ్ళని నా నుంచి ఎలా దూరంగా పంపించమంటావమ్మా? మీరు నా పిల్లలు కాదు అని నా నోటితో ఎలా చెప్పను? ఈ చేతులతో పెంచి పాలించి అల్లారు ముద్దుగా చూసుకుని ఇప్పుడు ఆ బంధాన్ని తేలిగ్గా తెంచేసుకొని చేతులు ఎలా దులిపేసుకోగలనమ్మా? 20 ఏళ్ల మమకారం, తుంచుకోలేని ప్రేమ అనుబంధం. వాళ్ళు ఒక్క క్షణం దూరం అయిపోతేనే నేను వెలువెల్లాడిపోయేదాన్ని. ఇప్పుడు నా నుంచి శాశ్వతంగా దూరం అయిపోతే తట్టుకుని నిలబడే శక్తి, ధైర్యం నాకు లేవమ్మా. వాళ్ళని వదులుకునే తెంపు నేను చేయలేను. మీరిద్దరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారు? మిమ్మల్ని అడిగేది. మాట్లాడరే, దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు మధు, ఏం లేదు. ఏంటది? చదివితే మీకే తెలుస్తుంది.